ఆయన చేసిందే రైట్, ఆయన చెప్పిందే రైట్. దానివల్ల కలిగే లాభ నష్టాలను ఆయన అస్సలు పట్టించుకోడు. ఏదైనా చేస్తానంటాడు, ఏమైనా అంటానంటాడు. కానీ కొన్నిసార్లు వాటిని వెనక్కి తీసుకోవడానికి క్షణం కూడా సంకోచించాడు. మొన్నటికి మొన్న విదేశీ విద్యార్థులను, ఉద్యోగులను అమెరికాకు రానివ్వనంటే రానివ్వనని భీష్మించి కూర్చున్న ట్రంప్ తాజాగా అమెరికా ఎదుగుదల కోసం ఎవరినైనా ఎప్పుడైనా ఆహ్వానిస్తానన్నాడు. కట్ చేస్తే ఇవాళ విషయం బయటకు వచ్చింది. అమెరికాలో సీన్ మారుతోందని తాజా గణాంకాలు రుజువు చేస్తున్నాయి. అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది భారీగా తగ్గిందట. ముఖ్యంగా భారతదేశం నుంచి వచ్చే దరఖాస్తులు 14% తగ్గిపోయాయట. రెండు 2020 తర్వాత భారత విద్యార్థుల దరఖాస్తులు తగ్గడం ఇదే మొదటిసారట. ఈ ధోరణికి కారణం ట్రంప్ దూకుడేనట. అంతర్జాతీయ విద్యార్థుల నమోదు తగ్గించాలన్న ఒత్తిడి, వీసా నియంత్రణలు ట్రంప్ ప్రభుత్వ కఠిన నిర్ణయాల ప్రభావమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కామన్ యాప్ అనే అమెరికాలో అత్యధికంగా ఉపయోగించే కాలేజ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ తాజా నివేదిక ప్రకారం నవంబర్ 1 వరకు విదేశీ విద్యార్థుల మొత్తం దరఖాస్తులు గత సంవత్సరంతో పోలిస్తే 9% తగ్గాయింది. ఈ ప్లాట్ఫామ్ ను అమెరికాలోని 1100 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలు ఉపయోగిస్తున్నాయి. దరఖాస్తులు తగ్గడానికి ముఖ్య కారణం భారతదేశం నుండి ఆఫ్రికా, ఆసియా ప్రాంతాల నుండి విద్యార్థుల రాక తగ్గడమేనని తేలింది. భారతదేశం అమెరికాకు అత్యధిక విద్యార్థులను పంపించే దేశంగా రికార్డుంది. కానీ ఈ సంవత్సరం భారతీయుల దరఖాస్తులు 14% పడిపోవడం పెద్ద విషయంగా మారింది. ఇదే సమయంలో ఆఫ్రికా నుండి 18%, ఆసియా నుండి 9% దరఖాస్తులు తగ్గాయి. చైనా అమెరికాకు రెండో అతిపెద్ద విదేశీ విద్యార్థుల వనరుగా ఉంది. అక్కడి నుంచి కూడా దరఖాస్తులు ఈ ఏడాది కూడా 1% మేర తగ్గాయి. గత 2 ఏళ్లుగా పెరుగుతున్న చైనా విద్యార్థుల ట్రెండ్ ఈసారి ఆగిపోయింది. ట్రంప్ ప్రభుత్వ కఠిన నిర్ణయాలే అందుకు కారణమని తెలుస్తోంది. ఈ తగ్గుదల వెనుక ట్రంప్ ప్రభుత్వ విధానాలు కీలకంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఈ సంవత్సరం అమెరికా ప్రభుత్వం వేలాది స్టూడెంట్ వీసాలను రద్దు చేసింది. పాలస్తీనా అనుకూల కార్యకలాపాల్లో పాల్గొన్న విద్యార్థులను అరెస్టు చేసింది. వీసా ఇంటర్వ్యూలను తగ్గించింది. దరఖాస్తు ప్రక్రియను కఠినతరం చేసింది. అంతేకాకుండా అధిక విదేశీ విద్యార్థులు ఉన్న విశ్వవిద్యాలయాలపై సమగ్ర దర్యాప్తులు ప్రారంభించింది. ఇవన్నీ విదేశీ విద్యార్థుల్ని దూరంగా నెడుతున్నాయని విశ్వవిద్యాలయాలు పేర్కొంటున్నాయి.